హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో ఓట్స్తో పొంగలి చూపించబోతున్నానండి. చేసుకోవడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. రుచి మాత్రం అద్భుతం, అమోఘమనే చెప్పచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ గిన్నెలోకి ఏదైనా ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ 1/4 వరకు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్న పెసరపప్పులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని పెసరపప్పులో వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ గిన్నెకి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఓట్స్ని వేయించుకోవాలి. పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు ఓట్స్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఓట్స్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ 4 to 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకుంటూనే వేరొక బర్నర్ మీద గిన్నెను పెట్టి ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. కుక్కర్లో గాలి తగ్గిపోయిన తర్వాత పెసరపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. పెసరపప్పు చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని మ్యాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ పెసరపప్పుని పక్కన పెట్టేసుకుని వాటర్ కూడా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కూడా ఓట్స్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత మరిగించుకున్న వాటర్ని ఓట్స్లోకి వేసుకోవాలి. 3 కప్పుల వాటర్ని మరిగించుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు కాచిన పాలను కూడా వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఓట్స్ని పాలతో ఉడికించుకోవడం వలన చాలా చాలా రుచిగా ఉంటుంది. పాలు ఇష్టం లేని వాళ్ళు 4 కప్పుల వాటర్ని మరిగించుకుని వేసుకోవచ్చు. అలాగని ఎక్కువ పాలు పోసుకొని ఉడికించుకున్నా కూడా అంత బాగోదు. ఎందుకంటే ఓట్స్లో జిగురు ఉంటుంది కాబట్టి ఎక్కువ పాలతో ఉడికించడం వలన బాగా చిక్కగా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా 3 కప్పుల నీళ్లు 1 కప్పు పాలతో ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓట్స్ సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు మొత్తాన్ని ఉడుకుతున్న ఓట్స్లో వేసి ముద్దలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పెసరపప్పు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెసరపప్పు మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి, చూసుకుని ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడికి బదులు కచ్చా పచ్చాగా దంచిన మిరియాలను కూడా వేసుకోవచ్చు. తర్వాత కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఓట్స్ని పక్కన పెట్టుకుని దీనిలో పోపు కోసం స్టవ్ మీద వేరొక ప్యాన్ని పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. లేకపోతే సగం ఆయిల్ సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను 3 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చిని వేస్తున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 ఇంచు వరకు అల్లాన్ని తురిమి వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అవి కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపి 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది కూడా కలిపి బాగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపు అంతటిని ఉడికించుకున్న ఓట్స్ పొంగల్లోకి వేసి బాగా కలుపుకుంటే చాలా చాలా కమ్మగా ఉండే ఓట్స్ పొంగలి రెడీ అయిపోయినట్లే. నేను తీసుకున్న ఓట్స్ క్వాంటిటీకి 5గురికి ఫుల్గా సరిపోతుంది. తక్కువ ఓట్స్ తీసుకున్నప్పటికీ క్వాంటిటీ మాత్రం చాలానే అవుతుంది. దాన్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.